జై శ్రీరామ్ అందరికి వాల్మీకి రామాయణానికి స్వాగతం. మన స్వామి కూడా జై శ్రీరామ్ చెప్పండి. అమ్మో ఎట్లా కూతున్నాడు చూడండి. జై శ్రీరామ్ చెప్పండి, మీరు కూడా చెప్పండి జై శ్రీరామ్ అని. మీరు జై శ్రీరామ్ చెప్పడం చేస్తేనే ఆయన ఆగుతాడు. సరే, వాల్మీకి రామాయణంలోకి ముందుకు వెళ్దాం. మన స్వామిని పెట్టుకొని ముందుకు వెళ్దాము. అక్కడ మనం ఇప్పుడంతా అయోధ్య నగరం గురించి రామాయణం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, అయోధ్య నగరంలో అక్కడ ప్రధాన పురోహితులు ఎవరు? వశిష్ఠుడు, వామదేవుడు, అట్లాగే జాబాలి, ఇతరులు కూడా గలరు. అక్కడ దశరథుడు సంతానం కొరకై ఏ యాగాన్ని చేయదలిచాడు? అశ్వమేధ యాగం. ఈ అశ్వమేధ యాగానికి అంటే ఆ యాగం దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి గురువులని, ఋషులని, వారందరినీ కూడా తీసుకొని రమ్మని ఎవరిని పంపిస్తాడు? సుమంత్రుడిని పంపించడం జరుగుతుంది. ఇక్కడ మనం సుమంత్రుడు మళ్ళీ ఎవరని అడగొద్దు. 8 మంది మంత్రుల్లో సుమంత్రుడు కూడా ఒక మంత్రి, అది మనం గమనించాలి. సుమంత్రుడు ఎవరెవరిని తీసుకొని వచ్చాడు? సుయజ్ఞుణ్ణి, వామదేవుణ్ణి, జాబాలిని, కాశ్యపుని, పురోహిత ముఖ్యుడైన వశిష్ఠుని తీసుకొని రావడం జరిగింది. యజ్ఞభూమిని ఎక్కడ నిర్ణయించారు? సరయూ నదికి ఉత్తర తీరంలో నిర్ణయించడం జరిగింది.